వైఎస్ఆర్ అంటే చిత్తశుద్ధి, వైఎస్ఆర్ అంటే సమర్థత. అంతటి సమర్థుడైనటువంటి నాయకుడు అంతకు మునుపు కానీ నేడు కానీ లేరు కాబట్టి ఈరోజు రాష్ట్రం దుర్భర పరిస్థితుల్లో ఉంది. ఆ మహానేత వ్యక్తిత్వం గురించి మనం చెప్పుకోవాలనుకుంటే ఆ వ్యక్తిత్వం అనేది అనితర సాధ్యం. ఒక్క రెండు విషయాలు చెప్పుకోదలిస్తే, తను నమ్మిన వాడి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే తత్వం, తనను నమ్ముకున్న వాటిని కాపాడుకోవడానికి ప్రాణాలొడ్డడానికైనా పరితపించేటువంటి మనస్తత్వం రాజశేఖర రెడ్డి గారు. వందల కోట్ల సంపన్నుడినైనా చిరిగిన చొక్కాతో తన దగ్గరకు విచ్చేసినటువంటి చిన్ననాటి నేస్తాన్నైనా సమాన దృష్టితో చూసేటువంటి మహానేత. ఇద్దరికీ ఒకే రకమైన ప్రేమను పంచేటువంటి తత్వం ఆయనది. అంతటి ప్రేమ ఏ విధంగా వచ్చింది? తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి ఆఖరి శ్వాస విడిచే వరకు కూడా నిరంతరం ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలలో, కన్నీళ్లలో, బాధల్లో, బాధ్యతల్లో పాలుపంచుకుంటూ తన సంతోషాన్ని ప్రజలకిస్తూ వారి కన్నీటిని తాను స్వీకరిస్తూ ఎదిగినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి మహానేత ప్రేరణతో విద్యార్థికులు కూడా చాలా మంది రాజకీయాల పట్ల ఆకర్షితులవుతున్నారు. వారిలో నేను కూడా ఒకని. ఆయనతో ఉన్నటువంటి ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను మా గ్రామీణ ప్రాంతంలో చిన్నపిల్లల వైద్యునిగా దాదాపు రోజుకు 200 మందిని పేషెంట్లను చూస్తూ చాలా బిజీగా ఉండేవాడిని. రాజకీయాల పట్ల ఆకర్షితుడైనప్పుడు మా పెద్ద ఆయన తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి అయినటువంటి ఎస్వి సుబ్బారెడ్డి గారిని నేను సలహా అడిగాను. ఆయన ఒకటే అన్నాడు, రాజకీయాలు మంచివి కాదు, నువ్వు రావద్దు రాజకీయాల్లోకి. లేదు, రాజకీయాల్లోకి రావాలని నువ్వు నిర్ణయించుకున్నావా, రాజశేఖర రెడ్డితో పాటు ఉండు, ఎందుకంటే ఆయన నమ్ముకుని చెడిపోయిన వాళ్ళంటూ ఎవరు లేరు. ఆ ప్రేరణతో నేను పార్టీలోకి అయితే రావడం జరిగింది. నాకు రాజకీయాలు కొత్తప్పుడు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడిని. ఒకవైపు వృత్తి మానేసినాను, సంపాదన లేదు, అప్పుడప్పుడు భయం వేసేది, జీవితం ఏమవుతుందో, ఎట్లా గడుపుతానో, సాధిస్తానో లేదో అని. ఒక్కోసారి నిద్ర వచ్చేది కాదు, విపరీతమైన నిరాశ, నిస్పృహ, డిప్రెషన్, ఏం చేయాలో పాల్గొని పరిస్థితి. వెంటనే ఒకే నిర్ణయం తీసుకునేవాడిని, వెంటనే బస్సు ఎక్కి హైదరాబాద్ పోయేవాడిని రాజశేఖర రెడ్డి గారిని చూడటానికి. ఉదయం 9 గంటలకు క్యాంప్ ఆఫీస్కి పోతూనే నన్ను చూడంగానే ఆయన, వార్డ్ డాక్టర్ ఏమన్నా పని ఉంది అని అడిగేవాడు. ఏం లేదు సార్, మిమ్మల్ని చూడటానికి వచ్చానని చెప్పేవాడిని. వెంటనే ఆప్యాయంగా దగ్గర తీసుకుని చిరునవ్వుతో శభాషను భుజం తట్టి పంపించేవాడు. బయటకు వస్తూనే మళ్ళీ మునుపటి ఉత్సాహం, ఏమైనా సాధించగలిగినటువంటి ఆత్మవిశ్వాసం, కొండంత ధైర్యం నాలో. అది నాయకత్వం అంటే. ఎంతటి మానసిక దుర్బలుడినైనా, బలహీనుడినైనా ఒక ఆత్మీయ స్పర్శతో, ఒక చిరునవ్వుతో, ఒక చిన్న మాటతో కార్యోన్ముఖుణ్ణి చేసి సమరానికి సిద్ధం చేసేటువంటి మహారాజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చాలా మంది, నిజంగా నా మనసులోని మాట చెప్తున్నాను, చాలా మంది భయం వేస్తే ఆంజనేయ స్వామిని తలుచుకునేవాళ్ళు. నాకు బాధ వేస్తే, కష్టం వస్తే నేను రాజశేఖర రెడ్డి గారిని చూడాలనుకునేవాడిని. ఆయన దగ్గరికి పోతే నాకు అంత ధైర్యం వచ్చేది, అంత మనోస్థైర్యాన్ని నాకు ఆయన ప్రసాదించేవాడు. మన పెద్దలు ఎంతోమంది చెప్తా ఉంటారు, మన అవ్వలు తాతలు చెప్తా ఉంటారు, మానవ జీవితంలో ఉన్నటువంటి కొన్ని విలువలకు ఒక్కొక్క పురాణ పురుషుని ఉదాహరణగా చూపిస్తారు. చరిత్రలో సత్యవాక్ పరిపాలకుడు ఎవరయ్యా అంటే శ్రీరామచంద్రుడు అంటారు. అబద్ధాలు ఆడనివాడు ఎవరయ్యా అంటే సత్యహరిశ్చంద్రుడు అంటారు. కానీ ఖచ్చితంగా భావి తరాలకు పెద్దలు ఖచ్చితంగా పిల్లలకు చెప్తారు, చరిత్రలో ప్రాణం పోయినా సరే మాట తప్పని వ్యక్తి ఎవరయ్యా అంటే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎందుకంటే ఆ విషయాన్ని తన మరణంతో సహా నిరూపించినటువంటి వ్యక్తి ఆయన. దాదాపు 1.5 దశాబ్దం కింద ఆయన చెప్పినాడు,
60 సంవత్సరాల వయసు దాటిన తరువాత నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్క్రమిస్తాను. తన మరణంతో సహా ఆ విషయాన్ని నిరూపించినటువంటి వైనం నిజంగా ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు. అంతటి ప్రభావాన్ని ఆయన ప్రజల మీద చూపించినాడు కాబట్టి ఈరోజు రాష్ట్రంలోని వివిధ కులాలు, అన్ని మతాలు, అన్ని రంగాలకు చెందిన ప్రజలు, విద్యార్థులైతేనేమి, చేనేతలైతేనేమి, కార్మికులైతేనేమి, రైతులైతేనేమి, ప్రతి ఒక్కరూ తమ మనసులో ఈరోజు ఒకే మాట అనుకుంటున్నారు, ఆ మహానుభావుడు బతుకుంటే మా జీవితాలు బాగుండేవి అని. ముఖ్యంగా రైతులు. ఈరోజు పల్లెలకు పోతాం, పల్లెల్లో ఉన్నటువంటి చదువురాని వాళ్ళు, నిరుపేదలైన రైతులు చెప్తా ఉంటారు, ఏమోనండి అంతకు ముందు వర్షాలు వచ్చేవి కాదు, ఇప్పుడు వచ్చేవి కాదు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో మాత్రం సకాలంలో వర్షాలు వచ్చినాయి, వ్యవసాయం బాగుండేది, మేము పండగ చేసుకునే వాళ్ళం. నిజంగానే అది నిజం అనిపిస్తుంది. పెద్దలు ఎప్పుడో చెప్పేవాళ్ళు, మనల్ని పరిపాలించే రాజు దుర్మార్గుడైతే, ప్రజా వంచకుడైతే, ప్రజా కంటకుడైతే ఆ రాజ్యంలో కరువు కాటకాలు విలయ తాండవం చేస్తాయి. అదే మనల్ని పరిపాలించే రాజు దయగలవాడైతే, ప్రజా సంక్షేమం కోరేవాడైతే, పేదల పక్షపాతి అయితే సకాలంలో వర్షాలు పడతాయి, సస్యశ్యామలంగా ఉంటుంది. పాలించే రాజు దయగలవాడైతే ప్రకృతి కూడా కరుణిస్తుంది అని మన పెద్దలు చెప్పేవాళ్ళు. ఆ విధంగా సామాన్యులైనటువంటి ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసాలలో ఒక గాఢమైన నమ్మకంగా మిగిలిపోయాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంతటి మహానేత హఠాన్ మరణాన్ని తట్టుకోలేక ఎంతో మంది గుండె పగిలి మరణించినారు, వందలాది మంది ఆత్మార్పణ చేసుకున్నారు. నిజంగా ఒక మనిషి జీవితానికి అంతకన్నా ఏం కావాలండి? అంతకన్నా ఏం సాధించగలం మనం? వేలాది మంది ప్రజలు తమ ప్రాణం కన్నా ఎక్కువ ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నారు అంటే అంతకన్నా ధన్యజీవి ఎవరైనా ఉంటారా ఈ ప్రపంచంలో? అటువంటి చరిత్ర పురుషుడు మరణించినా కూడా ఈరోజు రాష్ట్రంలో వేలాది మంది రాజశేఖర రెడ్డిలు మళ్ళా ఉద్భవించినారు. ఎందుకంటే ఆ మహానేత మరణం తర్వాత కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వేలాది మంది తల్లిదండ్రులు తమ చిన్నారులకు రాజశేఖర రెడ్డి అని పేరు పెట్టుకొని అంతటి ఉన్నత స్థాయికి తమ పిల్లలు ఎదగాలని ఆ చిన్నారుల్లో ఆ మహానుభావుని చూసుకుంటూ మృతిపోతూ ఉన్నారు. నిజంగా అంతకన్నా ఒక జీవితానికి కావాల్సింది ఉంటుంది. అందుకే అంటారు, తన కోసం తప్పించేవాడు సామాన్యుడు, పరుల కోసం పరిశ్రమించేవాడు మహనీయుడు అని. అటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. నిజంగా అంతటి మహానేత పేరు మీద ఈరోజు ఒక సేవా సంస్థ ఉంది అంటే ఆ సంస్థకే అది గర్వకారణం. అటువంటి సంస్థ కోసం మేమేదైనా పరిపూర్ణ సహకారాన్ని అందించగలిగితే నిజంగా మా జీవితానికి అది గర్వకారణం. ఈరోజు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దల ఆశీస్సులతో, ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ అభిమానుల సహకారంతో, ప్రేమతో ఆ సంస్థ దశ దిశలా ఎదగాలని, కోట్లాది మంది ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారికి అభిషేకం చేయాలని తమ సేవల ద్వారా మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు నమస్కరించుకుంటూ ముగిస్తున్నాను. జోహార్ వైఎస్ఆర్. మన నాయకులతో ఇష్టాగోష్ఠి కార్యక్రమం కంటిన్యూ అవుతుందండి. సమయం తక్కువ ఉన్నందువల్ల 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తుంగా శివప్రభాత్ రెడ్డి గారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రతిరూపంగా అమెరికా వాసులు పిలుచుకుంటున్న డాక్టర్ ప్రేమ్సాగర్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్న ఇతర పెద్దలకు, కార్యక్రమానికి విచ్చేసిన రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు, వైఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారం. పెద్దలు చెప్పినట్లుగా రాజన్న గురించి ఎంత చెప్పినా
తక్కువే, సమయం సరిపోదు. నాకున్న చిన్న రెండు అనుభవాలు మాత్రం తెలియజేసి నేను ముగిస్తాను. 1991లో మొట్టమొదటిసారిగా మా పత్రిక, నాది నెల్లూరు అండి, నెల్లూరులో లాయర్ అనే ఒక చిన్న వార పత్రికను మా నాన్నగారు 1981లో నెలకొల్పారు. 1991లో ఆ పత్రిక 10వ వార్షికోత్సవానికి రాజన్నని ముఖ్య అతిథిగా పిలవడానికి నేను వెళ్ళి కలిశాను. వెంటనే ఆయన అంగీకరించడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆ సభ 3 సంవత్సరాలు అంటే 94 వరకు వాయిదా పడుతూ వచ్చింది. ఈ మధ్యలో అనేక రాజకీయ పరిణామాలు జరగడం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అతి దగ్గరగా వచ్చి మళ్ళీ చేజారడం, ఇలాంటి పరిస్థితుల్లో అందరూ నన్ను అడిగేవారు, ఏమయ్యా వాయిదా వేస్తూ వస్తున్నావు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తే తప్పితే చేయవా అని నన్ను అడిగారు. కానీ 94 జూన్ 5వ తారీఖున మళ్ళా మా వార్షికోత్సవం 13వ వార్షికోత్సవం జరిగింది. ఆ సభలో చాలామంది ఈ విధంగా నన్ను ప్రశ్నించారు. కాబట్టి ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పాల్గొనే రోజు వరకు లాయర్ పత్రిక పుట్టినరోజు జరుపుకోదు అని 1994 జూన్ 5న నేను ప్రకటించడం జరిగింది. ఆ చెప్పిన మాటకి, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా, మాట విలువేందో తెలిసిన వ్యక్తిగా 12 సంవత్సరాలు పత్రిక వార్షికోత్సవాన్ని మేము జరుపుకోలేదు. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2006లో నేను వెళ్ళి కలిసి, అన్న పత్రిక వార్షికోత్సవం అంటే ఎప్పుడు అన్నాడు. జూన్ 5, 2006కి సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నా, 25 సంవత్సరాలు పూర్తవుతున్నాయి అంటే సరిగ్గా ఆ డేట్కే పెట్టుకో, నేను వస్తాను అని చెప్పాను. చెప్పిన తర్వాత నా కోరిక అన్నాను, అడిగాను, చెప్పు అన్న, నా ఒక్క కార్యక్రమానికే మీరు రావాలి నెల్లూరులో, ఆ రోజు మీరు అధికార కార్యక్రమాలు ఇంకేం పెట్టుకోకూడదు అని అడిగాను. ఓఎస్ గో హెడ్. ఆ రోజు జూన్ 3వ తారీఖున, 2 రోజుల ముందు, జూన్ 5న మా సిల్వర్ జూబ్లీ పూర్తవుతుంది. జూన్ 3వ తారీఖున ఆయన కడప, కర్నూలు, అనంతపూర్ 3 జిల్లాలు పర్యటించి చివరిగా నెల్లూరు సాయంత్రం రాపూర్లో, నెల్లూరు జిల్లా రాపూర్లో సాయంత్రం 4:30కి ఆయన ల్యాండ్ అయ్యారు హెలికాప్టర్లో. అక్కడి నుంచి హెలికాప్టర్ టేకాఫ్కి సమయం లేనందున బై రోడ్ దాదాపు 2 గంటల సేపు ప్రయాణం చేసి నెల్లూరుకు వచ్చి, దారిలో మా కార్యాలయం పక్కనే ఒక మ్యూజియం ఇనాగరేషన్ కోసం అధికారులు సన్నాహాలు చేసి అక్కడ కారు ఆపగా, ఏంటి ఇక్కడ అని అడిగారంట. సార్ ఇక్కడ మ్యూజియం ఒకటి ఇనాగరేషన్ ఉందంటే, లేదా నెల్లూరులో మనం అనుకుంది ప్రభు కార్యక్రమం ఒకటే కదా, ఇక్కడ ఎందుకు ఆపారు అని అడిగారు. లేదు సార్ ఇది 2 పక్క పక్కనంటే, నో నేను చేయట్లేదు, గో హెడ్, పదండి ముందుకు పదండి అంటే. అంత మాటకు నేను ఒక చిన్న పత్రిక, చాలా చిన్న వ్యక్తిని నేను, చాలా అటువంటిది ఆయన అభిమానిస్తే ఆయనకి ఏ చిన్న పెద్ద తారతమ్యం లేదు, ఎవరినైనా ఒకేలాగా చూస్తారు. అలాంటి గొప్ప మనస్తత్వం. మా కార్యక్రమానికి వచ్చారు, 1:15 ఈరోజు నేను సగర్వంగా చెప్తున్నాను, ఒక వారపత్రిక వార్షికోత్సవానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి 1:15 ఉండి వెళ్ళడం అనేది ఇప్పటి వరకు జరిగి ఉండదు, ఇంకా భవిష్యత్తులో జరగబోదు అని కూడా నేను సగర్వంగా ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఇంకొకటి, నాయకుడు అంటే కేవలం పరిపాలన, ప్రజల సంక్షేమంతో పాటు తాను నాయకుడిగా ఉంటూ మరికొంతమంది నాయకుల్ని ఈ సమాజానికి అందించాలా అనేటువంటి తపన కలిగిన వ్యక్తే నిజమైన నాయకుడు. అలాంటి నాయకత్వం రాజశేఖర రెడ్డి గారిలో ఉంది అనడానికి నిజమైన నిదర్శనం ఇందాక ఇక్కడ వరుసగా నిలుచుకున్న లీడర్. వీళ్ళంతా లీడర్, వీరంతా ఒక్కొక్క రాజశేఖర్, వీరంతా ఒక్కొక్క శక్తి. ఆయన ఇంతమందిని ఖండాంతరాలు దాటిని ఇక్కడ అమెరికాలో ఇంతమందిని అభిమానులని, ఇంతమంది నాయకుల్ని తయారు చేయగలిగాడంటే అది ఒక్క రాజశేఖర రెడ్డి గారికే సాధ్యం. రాజశేఖర రెడ్డి గారికే అది చేయగలిగిన సమర్థత ఉంది, ఇంకెవరికి కూడా లేదని గర్వంగా ఈరోజు నేను చెప్పగలను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన అనంతరం రేపు జూలై 8వ తారీఖున ఆయన జయంతి వస్తుంది. ఆ మొదటి సంవత్సరం 2010లో నేను ఒక జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని రైతు దినోత్సవంగా ప్రకటించాలి అనే ఒక డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా ప్రభుత్వంతో జరుపుతున్నాం. ఈ కార్యక్రమం ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ ఆశించినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జూలై 8వ తారీఖుని రైతు దినోత్సవంగా ప్రకటించాలని
ఆకాంక్షిస్తూ అభిలషిస్తూ ఈరోజు ఇక్కడ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జవహర్ రాజన్.